హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? సో బాగున్నారు అనుకుంటున్నాం. అండ్ లాస్ట్గా నా బర్త్డేకి వీడియో పోస్ట్ చేశాను. దాంతో మళ్ళీ వీడియో ఏది పోస్ట్ చేయలేదు. సో సారీ ఫర్ దట్. అండ్ బర్త్డే విషెస్ చెప్పిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరో ఒకరు ఇద్దరు విష్ చేస్తారనుకున్నా, పర్వాలేదు, ఒక 10 to 15 మెంబర్స్ విష్ చేశారు. సో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. అండ్ సారీ, ఈ థ్యాంక్స్ వీడియో చెప్పడం కూడా చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నా కదా. సో మన ఛానల్లో ప్రెసెంట్గా యాంగ్రీ మామ్ అన్న కొరియన్ డ్రామా అయితే వెళ్తుంది కదా. సో దాంట్లో ఒక పెండింగ్ ఒక 4-5 ఎపిసోడ్స్ ఉంటుంది. నేను ఇంకొక 2-3 డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డెఫినెట్లీ దాన్ని నేను కంప్లీట్ చేసేస్తాను. సో మీరు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. అండ్ నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అండ్ ఆ డౌట్కి మీరే ఆన్సర్ చేయాలి. మరి క్వశ్చన్ ఈ వీడియోలో అయితే రాదు, షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళైతే ఒక కమెంట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే అది మన ఛానల్కి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. నేను మీ ఎవరో, అహానా ఎవరో. సో ఎపిసోడ్ 12 అయితే చూసేద్దామా మరి. ఇప్పుడు మన సంఖ్యకి కూడా నిజమేంటో తెలిసిపోయింది. హోరా వాళ్ళ మామి ఈ హంజు అని. సో అతనైతే షాక్ అయి చూస్తూ ఉన్నాడు. హంజు అయితే నేను మీకు ఫుడ్ తెస్తానని చెప్పేసి బయటికి వస్తూ ఉంది. మన హోరా కూడా బయటికి వచ్చి చూస్తూ ఉంది. అండ్ సంఖ్య అయితే అక్కడ నిల్చుకున్నాడు కదా. ఏంటి ఇప్పుడే వచ్చావా? అవునవును ఇప్పుడే వచ్చాను. అరే ఎప్పుడే కదా హంజు అయితే బయటికి వెళ్ళింది. విన్నాను. మీ మామ్కి చెప్పేసే, ఇక తను స్కూల్కి రావడం కుదరదు అని చెప్పి ఇలా చెప్పేసి తనైతే ముందుకు వెళ్తూ ఉన్నాడు. హోరా అయితే అతన్ని ఫాలో చేసుకొని వెళ్తూ ఉంది. అండ్ ఇది వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నోట్ చేస్తూ ఉన్నారు. సైడ్లో హంజు అయితే ఫుడ్ ఎత్తుకొని వచ్చి అందరికీ ఇస్తూ ఉంటుంది. ఎక్కడ హోరా కనిపించలేదు అని అడిగితే వీళ్ళైతే చెప్తున్నారు, ఉన్ని సంఖ్య అయితే హోరా దగ్గర ఏదో చెప్తూ ఉన్నాడు. ఏదో మీ మదర్ ఇక స్కూల్కి రావడం కుదరదు సంథింగ్ అనేసి చెప్పిన నెక్స్ట్ సెకండ్కే వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉంది. ఈ సైట్లో ఇంటికి వచ్చి చూస్తే సంఖ్య వాళ్ళ డాడ్ అయితే లేదు. సో తనైతే కాల్ చేస్తానని చెప్పేసి కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. హోరా అయితే ఫోన్ని తీసుకునేస్తుంది. ఏయ్ ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇది మా ఇల్లు అని చెప్పేసి అతను అంటున్నాడు. ప్లీజ్ మా మమ్మీని ఇలా ప్రాబ్లమ్స్లో పడేయకు అని చెప్పేసి తనైతే అంటుంది. కరెక్టే, మీ మమ్మీని అయితే ప్రాబ్లంలో పడేయకూడదు, కానీ మా డాడ్కి ఏకంగా సమాధి కట్టేద్దామని చెప్పి పెద్ద గొయ్య తవ్వుతున్నారు కదూ. అండ్ అదే సమయానికి వాళ్ళ డాడ్ కూడా వచ్చేసాడు. సో అతనైతే వాళ్ళ సెక్రటరీ దగ్గర అరుస్తూ ఉన్నాడు. ఏంట్రా నువ్వు ఊరికి కాల్ చేస్తూ ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పేసి. సంఖ్య అయితే చెప్పదామని వచ్చిన విషయాన్ని కూడా చెప్పకుండా సైలెంట్ అయిపోతున్నాడు. లేదు మీకు చాలా వర్క్ ఉన్నట్టుంది, అండ్ నేను చెప్పేది ఎక్కడి నుంచి వినిపోతారు, నథింగ్ అని చెప్పేసి రూమ్లో వచ్చి కూర్చుంటున్నాడు. సంఖ్య అయితే ఫీల్ చేస్తున్నాడు. ఇది హోరా అయితే చూస్తూ ఉంది కదా, తను చూడకూడదని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అతను అంటున్నాడు. అతని సిచ్యువేషన్ కూడా హోరాకి అర్థమవుతుంది, బట్ ఏం చేసేది. సో అతనైతే అంటున్నాడు, చూసావా మా డాడ్ ఎంత అరగంటగా ఉన్నాడు, దీనివల్లనే మా మామ్ కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి వాడితో ఎలా బతుకుతారు, కానీ నీకు చూడు మామ్ అండ్ డాడ్ ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఇతను అంటున్నాడు. హోరా అయితే అంటుంది, మా డాడ్ నాకు బయాలజికల్ డాడ్ అయితే కాదు అని చెప్పి. మా మామ్ తన కూతుర్ని నేనే అని చెప్పుకోలేకుండా బయటికి ఇలా చెప్పిందంటే తిను నా సిస్టర్ వాళ్ళ డాటర్, నా డాటర్ అయితే కాదు అని చెప్పాను. ఇదంతా సైడ్లో నిల్చుకొని మన హంజు కూడా వింటూ ఉంది. సో మన హోరా అయితే ఎమోషనల్ అయిపోయింది కదా, సో ఏడుస్తూ ఉంది. అండ్ ఆమెని చూసిన ఇతనైతే కొంచెం లైట్గా దగ్గరకు వస్తూ ఉన్నాడు. రే ఏం చేస్తున్నావురా, చిన్నపిల్ల దొరికితే చాలే ఏదైనా చేసేద్దామని చెప్పి ఇలా చూస్తున్నావు అని చెప్పి హోరా అయితే వచ్చి అరుస్తూ ఉంది. సరే హంజు. సంఖ్య అయితే చూస్తున్నాడు. ఏంటిది, మా ఇంట్లో వచ్చి నన్నే బెదిరిస్తారా, చెప్తాను మా డాడీకి చెప్తాను అని చెప్పేసి అతనే మాట్లాడుకుంటున్నాడు. కానీ వాళ్ళ డాడీకి చెప్పినట్టయితే కనిపించడం లేదు. సో వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి వస్తూ ఉంటారు. అదే సమయానికి సంఖ్య వాళ్ళ డాడ్ అండ్ సెక్రటరీ జో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఏం మ్యాటర్ అంటే, జియోల్ వాళ్ళ మామ్ చనిపోతూ జియోల్కి ఏదో ఒక బిగ్ ఎవిడెన్సే ఇచ్చింది. ఆ ఎవిడెన్స్ని ఎలా అయినా
ఆ ఎవిడెన్స్ మన దగ్గరికి ఫస్ట్ చిక్కాలి అని చెప్పేసి ఇతను సెక్రటరీ జో దగ్గర అయితే మాట్లాడుతూ ఉన్నాడు. సో జో అయితే అంజు దగ్గర వచ్చి చెప్తుంది, మళ్ళీ స్టార్ట్ చేసేసావా, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా అని చెప్పి తనైతే అరుస్తూ ఉంది. యాక్చువల్లీ నేను వచ్చింది దానికోసం కాదు, ఇలా చూడు నువ్వు వచ్చింది దేనికోసం ఉన్నా పర్వాలేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అండ్ నా దగ్గర హెల్ప్ దొరుకుతుందని చెప్పి మళ్ళీ నా కళ్ళ ముందుకైతే రాకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తనైతే సైడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ కట్ చేస్తే ఇంట్లో చూపిస్తున్నారు. అంజు వాళ్ళ హస్బెండ్ అండ్ అత్తగారు వాళ్ళ దగ్గరే గొడవ వేస్తూ ఉంది. ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళడం స్టాప్ చేయవా అని చెప్పేసి హస్బెండ్ అయితే అడుగుతున్నాడు. లేదు నాకు పోరాడాల్సింది ఇంకా కొంచెమే ఉంది, అది అయిన తర్వాతకి నేనే డ్రాప్ అవుట్ అయిపోతాను కదా అని చెప్పేసి తనైతే అంటుంది. ఇలా చూడు నువ్వు ఇలానే చేస్తున్నావు, నా వర్డ్స్కి ఒక రెస్పెక్టే ఇవ్వడం లేదు, ఇలా చేస్తే కన్ఫర్మ్ డివోర్స్ అని చెప్పేసి అతనైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంజు అయితే బోక్ హ్యాండ్ని పట్టుకొని ఒక సైడ్కి అయితే తీసుకొని వెళ్తుంది. దీన్ని చూసిన సంఖ్య అయితే చెప్తున్నాడు, ఏంటి మీ మామ్కి చెప్పలేదా, తను మళ్ళీ ఇలానే చేస్తూ ఉందని చెప్పేసి అతను అంటున్నాడు. ఓరా అయితే సంఖ్య హ్యాండ్ పట్టుకుంటుంది. నీకు మిల్క్ షేక్ కావాలా, మిల్క్ షేక్ నేను కొనిస్తానని చెప్పేసి తనైతే అంటుంది. సంఖ్య అయితే చూస్తున్నాడు, మిల్క్ షేకా, ఇది కూడా బాగానే ఉందని చెప్పేసి అతనైతే హ్యాపీసే అన్నమాట. ఈ సైడ్లో వచ్చిన బోక్ అయితే చెప్తున్నాడు, ఇలా చూడు నువ్వు నన్ను చీట్ చేసావు, ఎందుకు నువ్వు నా షూలెస్ కట్ వదిలావు, ప్రేమతో అన్నీ చేసినట్టు చేసావు, కానీ అవన్నీ యాక్టింగే కదా అని చెప్పేసి ఇతను ఇప్పుడే కొంచెం మాట్లాడడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే వెళ్తూ ఉంది. దాన్ని చూసిన అంజు ఇతను చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆ వర్క్ సైట్కి అయితే వెళ్తుంది. లోపల అయితే చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే వచ్చున్నాడు అన్నమాట. సో అతను వచ్చి కన్స్ట్రక్షన్ సైట్ అంతా మళ్ళీ జరగాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. పార్క్ అయితే చెప్తున్నాడు, ఇలా చూడండి ఆ కన్స్ట్రక్షన్ వెళ్ళనే మన బిల్డింగ్స్ వాల్ పైన క్రాక్ అంతా వదులుతూ ఉంది. ఇతనేమంటున్నాడంటే, ఇలా చూడండి అబ్బా మంచి సిమెంట్ అండ్ కాంక్రీట్స్ అన్నీ పూసి కరెక్ట్ చేయండి, ఇలా చేయకండి అని చెప్పేసి అతనైతే వెళ్తూ ఉన్నాడు. అక్కడ మన అంజు అయితే ఉంది కదా, సో ఆమె అయితే వచ్చి ఇతన్ని బ్లాక్ చేసుకుంటోంది. ఏంటి నువ్వు స్టూడెంట్వా, అదేనండి ఆ రోజు పబ్లో తనైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఇతనికైతే ఐస్ పెట్టి ఉంటుంది కదా, సో ఈ మ్యాటర్ కోసమే కావచ్చు. తనైతే అడుగుతుంది, ఇలా చూడండి కన్స్ట్రక్షన్ జరపను అని చెప్పేసి మళ్ళీ ఇలా చేయడానికి రీజన్ ఏంటి, ఇలా చూడు నేను జస్ట్ ఒక చిన్న కాయిన్ మాత్రమే, కానీ ఈ కాయిన్స్ని జరిపే పెద్ద హెడ్స్ ఉన్నారు, వాళ్ళ ముందు నేనేం చేసేది అని చెప్పేసి చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే అంటున్నాడు. ఇక్కడ కట్ చేస్తే మన హంజు అండ్ పార్క్ వాళ్ళిద్దరూ ఈ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అదే సమయానికి మన జంగమ ఉంది కదా, తనైతే ఒక రిపోర్ట్ని అయితే తీసుకొని వచ్చి హంజు దగ్గర అయితే ఇస్తుంది. మేబీ ఆ కన్స్ట్రక్షన్ సైట్ పేపర్స్ కావచ్చు. సో వీళ్ళిద్దరూ దాన్ని చూస్తూ ఉన్నారు. అండ్ ఈ సైడ్లో మన జో తన మైండ్లో ఏమవుతుందో ఏమో కానీ ఈ ప్రెసిడెంట్ అయితే ఏదో ఒకటి చెప్పున్నాడు అన్నమాట. సో దాన్ని థింక్ చేస్తూ చియోల్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఆడియోని కనపెడుతుంది అండ్ ఆ ఆడియోని కూడా వింటూ ఉంటుంది. అదే సమయానికి చియోల్ కూడా అక్కడికి వచ్చేసాడు, ఏమని పట్టుకునేశాడు. ఈ సైడ్లో టీచర్ పార్క్ తన చేతిలో ఏదో ఒక ప్యాంప్లెట్ అయితే పెట్టుకో ఉన్నాడు అండ్ హంజుతోనే కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. వెనకాల వచ్చిన బోక్ అయితే అడుగుతున్నాడు, ఏంటి సార్ ఆ అజ్జుమాతో చేరి మీరు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అవును, బట్ నువ్వేం టెన్షన్ తీసుకోకు, రా వచ్చి పడుకో అని చెప్పేసి బోక్ పడుకునే ప్లేస్లో పార్క్ అయితే వచ్చి కింద పడుకుంటున్నాడు. ఏంటి ఇక్కడ పడుకుంటూ ఉన్నారు, నేను నీ పక్కన పడుకోకూడదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఫన్నీగా ఆటాడుకుంటున్నారు. ఇప్పుడే వాళ్ళ మధ్య ఉన్న ఒక చిన్న చైల్డ్స్ అయితే బయటకు వస్తుంది, చూడ్డానికి కూడా క్యూట్గానే ఉంది. ఇక్కడ కట్ చేస్తే మినిస్టర్ అయితే ఎలక్షన్స్లో నిలుస్తున్నాడు కదా, సో దానికైనా ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అతని చేతిలో ఒక ప్యాంప్లెట్ ఏంటని చూస్తే పార్క్ అండ్ హంజు అయితే రెడీ చేశారు కదా, ఆ ప్యాంప్లెటే. దాంట్లో ఏముందంటే మన చియోల్ అండ్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ డాడ్ అండ్ సన్ వీళ్ళిద్దరి మధ్యన ఇదే రిలేషన్షిప్ ఉందని చెప్పేసి ఆ ప్యాంప్లెట్లో అయితే ఉంది. దాన్ని చూసిన నెక్స్ట్ సెకండ్ ఇతనైతే చెప్తున్నాడు, ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని చెప్పి అంటున్నాడు. ఇతనైతే స్కూల్ ప్రెసిడెంట్ దగ్గర అరుస్తూ ఉన్నాడు, ఇది ఎలా బయటకు వచ్చింది చెప్పండి అని చెప్పి భయంకరంగా అరుస్తున్నాడు. అండ్ ఇది చేసింది ఎవరో మర్యాదగా వాళ్ళని కనిపెట్టండి అని చెప్పేసి తిడుతున్నాడు. బయటకు వచ్చిన తర్వాతకి చియోల్ అయితే అడుగుతున్నాడు, ఇది నువ్వే చేసావు కదా అనేసి. లేదు నేనెందుకు చెయ్యాలి,
నువ్వు చేయలేదు, మరి నేను చేయలేదు, మరి వేరెవరు చేసింది అని అడగడంతో అతనైతే జోనే చూస్తూ ఉన్నాడు. నాకు తెలుసు అని చెప్పేసి జో చేయిని పట్టుకొని బరబరా ఈడ్చుకొని వెళ్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ మన హంజు గ్యాంగ్ని చూపిస్తున్నారు. సో అడుగుతున్నారు ఏంటి ఇంత లేట్ అనేసి. ఏం లేదు, మన గ్రూప్లో ఇంకొక కొత్త వ్యక్తి అయితే జాయిన్ అయ్యారు. ఎవరని చూస్తే మన బోకే. అతనైతే హంజు దగ్గర మాట్లాడదామని చెప్పి వచ్చుంటాడు. సో బోక్ అయితే చెప్తున్నాడు, ఇలా చూడు, వాళ్ళతో ఎందుకు మీకు ఫైట్, దీనివల్ల నష్టం ఎవరికో తెలుసా, మీకే. వాళ్ళతో పెట్టుకోకండి, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారని చెప్పేసి బోక్ అంటున్నాడు. కానీ మన హంజు అయితే మైండ్ వాష్ బాగా చేస్తుంది కదా. సో అతని మైండ్ని కూడా వాష్ చేసి వీళ్ళ గ్రూప్లో అయితే జాయిన్ చేసింది. సో ఇక్కడ బోక్ అయితే ఏడుస్తూ చెప్తున్నాడు, నేను వాళ్ళతో కావాలి అని ఉండడం లేదు. మా బ్రదర్ అతను జైల్లో ఉన్నాడు, అతను బయటికి రావాలంటే నాకు వేరే దారి కనిపించడం లేదు. ఈ సిచ్యువేషన్ అయితే మాకు బాగా అర్థమైంది. బట్ ఇప్పటికీ అది సైడ్ పెడితే మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ వేరొకటి ఉందని చెప్పేసి మన హంజు అంటుంది. కట్ చేస్తే ఈ సైడ్లో స్కూల్లో అయితే ఫుల్ కాల్స్ అయితే వస్తుంది. ఎవరో కాదు, మీడియా వాళ్ళైతే కాల్ చేసి అడుగుతున్నారు, ఇలా లీక్ అయింది కదా చియోల్ వచ్చి ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు అనేసి. సో దాని గురించే ప్రెస్ అంతా స్కూల్కి కాల్ చేసి అడుగుతున్నారు. ఈ సైడ్లో చియోల్ అయితే వైస్ ప్రిన్సిపల్ దగ్గర అయితే చెప్తున్నాడు, ఫాస్ట్గా ఈ మ్యాటర్ని క్లియర్ చేయండి అండ్ పేరెంట్స్ ఇవి విన్న తర్వాతకి ప్రొటెస్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో కొంచెం కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి వైస్ ప్రిన్సిపల్ దగ్గర అయితే చెప్తూ ఉంటాడు. అండ్ ఈ సైడ్లో డోంగ్ని అయితే చూపిస్తున్నారు. అతనైతే ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో ఒక వీడియోనైతే ఒక ఇమేజ్ని అయితే చూస్తూ ఉన్నాడు. అండ్ అసిస్టెంట్ అయితే వచ్చి ఒక ఫోన్ ఇస్తున్నాడు. సార్ ఈ ఫోన్లో ఉన్న అన్ని రీస్టోర్ చేసి సేఫ్గా ఉంచాము అని చెప్పేసి అతనైతే అంటూ ఉన్నాడు. ఈ సైడ్లో మన జంగుమా దగ్గర చూపిస్తున్నారు. అతని దగ్గరికి డాంగ్ అయితే వచ్చి అడుగుతున్నాడు, నేను హంజుని మీట్ అవ్వాలి అని చెప్పేసి. సో తను కూడా ఆమెకి కాల్ చేస్తూ ఉంది. అండ్ స్కూల్లో ఉన్న ఆమె అయితే రావాలి కదా. సో బోక్ దగ్గర అయితే చెప్తుంది, హోరాని సేఫ్గా ఇంటికి తీసుకొని వెళ్ళు, నేను వస్తానని చెప్పి తనైతే వెళ్ళిపోతుంది. దీన్ని మన సంగతే కూడా నోట్ చేస్తున్నాడు. వచ్చిన వెంటనే మన హంజు దగ్గర అయితే చెప్తున్నాడు, నువ్వు నీ కూతురు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి అబ్రాడ్లో సెటిల్ అయిపోండి అండ్ టికెట్స్ కూడా ఇచ్చానని చెప్పి అతనైతే వెళ్ళిపోతున్నాడు. తనైతే హంజుమా దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏంటి హంజు నీకు ఏం కాలేదు కదా, నువ్వు ఓకేనే కదా. నేనైతే ఓకేనే, అతనైతే అబ్రాడ్కి టికెట్ ఇచ్చాడని చెప్పేసి హంజు అయితే అంటూ ఉంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే జో అయితే అక్కడికి వస్తుంది. కంగ్రాచులేషన్స్, అట్ లాస్ట్కి నువ్వే గెలిచేసావు నాంషి. తనకైతే అర్థం కావడం లేదు, ఏంటి ఏమంటున్నావని. అవును, నేను వాళ్ళ పక్కన ఉన్నా కూడా నన్నే వాళ్ళు కొట్టారు. ఇలా చూడు, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి తన స్పెట్స్ని అయితే చూస్తూ ఉంది. కూలర్స్ అయితే తీస్తూ ఉంది. తన కన్ను కాడైతే భయంకరంగా దెబ్బ తగిలింది. కొట్టింది వేరెవరో కాదు, మన సంగతే వాళ్ళ డాడీ. ఆయనకే కదా ఈమె పిఏగా వర్క్ చేస్తూ ఉంది. ఇక నేను కూడా మీ సైడే రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి తనైతే ఒక ఆడియో కాపీని అయితే తన దగ్గర ఇస్తుంది. ఏంటిది అని అడగడంతో చెప్తుంది, ఈ కాపీ చియోల్ వాళ్ళ మామ్ చనిపోవడానికి ముందు తనకిచ్చిన ఒక సీక్రెట్ ఆడియో మెసేజ్. కట్ చేసి ఫ్లాష్ బ్యాక్లో అయితే చూపిస్తున్నారు. చియోల్ వాళ్ళ మామ్ అతని దగ్గర, అదే ప్రెసిడెంట్ దగ్గర అయితే మాట్లాడుతూ ఉంటుంది, ఇలా చూడండి, మీకు అనే వారసత్వం ఏదీ లేదు కదా, ఇతన్ని మీ వారసుడుగా అనౌన్స్ చేయండి అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు. ఆమె. కానీ ఇతనైతే నేను నీకేం చెప్పానో అబార్ట్ చేసేసి వెళ్ళమన్నాను, కానీ నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా ఏంటి అని చెప్పి ఇతనైతే బెదిరిస్తున్నాడు. ఇలా చూడండి, నేను చెప్పింది మీరు వినకపోతే నేను ఈ మ్యాటర్ని ప్రెస్కి తీసుకొని వెళ్తాను. ఓ ప్రెస్కి తీసుకొని వెళ్తావా, వెళ్ళు, నువ్వు ఏం చేస్తావో నేను చూస్తానని చెప్పి ఆ పేపర్స్ని అయితే చింపి పడేసి అతనైతే వెళ్తున్నాడు. దీన్ని ఆమె రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. మన జంగుమ్మ అయితే అడుగుతుంది, వెయిట్ చేయి, ఇప్పుడెందుకు మా సైడ్లో నిలిచి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమె అయితే అడుగుతుంది. నువ్వు అడిగింది కూడా కరెక్టే, నేను రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నా. నాకు బాగా తెలుసు ఎలానో వాళ్ళు నన్ను చంపేస్తారని, కానీ చనిపోవడానికి ముందు వాళ్ళ ప్లాన్స్ అన్నిటినీ కొలాప్స్ చేయాలి అండ్ నా మైండ్లో ఇప్పుడు అది ఒక్కటే వెళ్తుంది. అండ్ అదే సమయానికి బోక్ అయితే హోరాని తీసుకొని వచ్చి వదులుతున్నాడు. ఏ హంజుమా, ఇలా చూడు, నేనేం నీ కూతురికి బాడీ గార్డ్ని కాదు, అర్థమవుతుందా? ఇలాంటి వర్క్ అంతా నా దగ్గర చెప్పకు. ఏ హోరా, నువ్వు చాలా గ్రేట్,
ఎందుకంటే నీకోసం మీ మామే స్కూల్కి వచ్చి ఫైట్ చేస్తుంది, కానీ నాకు చెడు అలా ఎవరు లేదని చెప్పి అతను అంటున్నాడు. మన హంజు అయితే అలా ఎవరు చెప్పారు, నీకు నేనున్నాను కదా అని చెప్పేసి అతని బుగ్గల పైన లైట్గా చేతులతో తడుతుంది. కట్ చేస్తే ఈ రికార్డింగ్ ని పార్క్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంది. పార్క్ కూడా అంటున్నాడు, ఈ ఒకే ఎవిడెన్స్ చాలు, అతన్ని మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి అతనైతే అంటూ ఉన్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ప్రెస్ రిపోర్టర్స్ అందరూ స్కూల్లోకి వస్తున్నారు. వైస్ ప్రిన్సిపల్ అయితే అడుగుతున్నారు, ఏంటి ప్రెస్ అంతా వచ్చింది అని చెప్పేసి. జియోల్ అండ్ మినిస్టర్ వీళ్ళిద్దరే పిలిచారు అని చెప్పేసి వాళ్ళందరూ లోపలికి వచ్చి కూర్చుంటున్నారు. ఈ సైడ్లో మన హంజు అండ్ పార్క్ ఈ మీటింగ్ మిడిల్లో ఆ వాయిస్ రికార్డ్ ఉంది కదా, దాన్ని అయితే ప్లే చేయాలని చెప్పేసి పక్కాగా ప్లాన్ వేస్తూ ఉన్నారు. అక్కడ వచ్చిన మన జో అయితే చెప్తుంది, నేను దీన్ని చూసుకుంటాను, మీరైతే వెళ్ళి అక్కడ మ్యాటర్ చూడండి అని చెప్పి అంటుంది. సో ప్రెస్ కూడా క్వశ్చన్ అడగడానికి స్టార్ట్ చేశారు. ఏంటి ఈ రూమర్స్ నిజమేనా, జియోల్ మీ కొడుకేనా, మీ బ్లడ్ లైనేనా అని చెప్పి అడుగుతున్నారు. ప్రెసిడెంట్ కూడా చెప్పడానికి స్టార్ట్ చేస్తున్నాడు, అవును జియోల్ నా కొడుకే, అతను నా బ్లడ్ లైనే, ఇది ఇంతవరకు బయటికి ఎందుకు చెప్పలేదో మీకు తెలుసా, నేను ఒక ప్రెసిడెంట్ని, నా వల్ల నా కొడుక్కి థ్రెటనింగ్స్ వస్తుంది, సో దానివల్ల వాళ్ళ మామ్ అయితే నా దగ్గర అడిగింది, ఇలా చూడండి మీ కొడుకుని బయట లోకానికి ఇంట్రడ్యూస్ చేయకండి, అతను హైడ్లోనే ఉండాలి, అతను సేఫ్గా ఉండాలని చెప్పి ప్రామిస్ తీసుకునింది, చనిపోయే ముందు తీసుకున్న ప్రామిస్ కదా, నేను ఫాలో చేయాలి, దానికోసమే ఇలా హైడ్ చేశానని చెప్పేసి ఇతను అంటున్నాడు. అండ్ అలానే చియోల్ని కూడా హక్ చేసుకొని ఫీల్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. దీన్ని చూసి తనకైతే టెన్షన్ అవుతుంది, ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా, ఇదంతా అబద్ధం, చియోల్ వాళ్ళ మామ్ని ఇతను బెదిరించాడు అండ్ ఆ ఆడియో రికార్డ్ నా దగ్గర అయితే ఉంది, నేను చూపిస్తానని చెప్పేసి అంటుంది. అండ్ పార్క్ కూడా మెసేజ్ చేస్తున్నాడు ఆ రికార్డింగ్ని ప్లే చేయని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్కి రికార్డింగ్ అయితే వినిపిస్తుంది, కానీ అది చియోల్ ఇచ్చిన రికార్డ్ కాదు, మన బోక్ అయితే మాట్లాడనింటాడు కదా ఏ హజుమా అని చెప్పి, సో ఆ డైలాగే రికార్డింగ్గా వెళ్తూ ఉంది. సో ఈ జో మళ్ళీ మన హంజుమాని చీట్ చేస్తుంది. సో ఇప్పుడు తిను ఒక స్కూల్ స్టూడెంట్ కాదని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది కదా, సో ఇప్పుడు ఇదే మెయిన్ మ్యాటర్గా మారుతూ ఉంది. చియోల్ అయితే ఈవిల్గా స్మైల్ చేసి చెప్తున్నాడు, ఇంకా స్కూల్ బ్యాగ్ని మూట కట్టేసి పోయి కిచెన్లో వెళ్ళి కూర్చొని వంటలు చేయడానికి స్టార్ట్ చేయని చెప్పేసి నవ్వుతూ ఉన్నాడు. అండ్ హోరా కూడా హంజు దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటుంది. సో ఇలా చూపిస్తూ ఎపిసోడ్ 12 అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వన్స్ అగైన్ నేను మీ ఎవరో అహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.